గణన స్కిల్ సెన్సెస్ చేపట్టి అన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని రీఓపెన్ చేసి ఇవాళ నైపుణ్య శిక్షణను ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామని కూడా ఈ మేనిఫెస్టోలో మేము హామీ ఇవ్వటం జరిగింది. ఇంకొక అంశం చెప్పి నేను ముగిస్తాను, తర్వాత మిత్రులిద్దరు కూడా మాట్లాడతారు. ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు, ఇది ఎలా సాధ్యం, ఈ మేనిఫెస్టోని మీరు ఏ రకంగా అమలు చేస్తారు, ఇది సాధ్యమేనా? ఆఖరికి ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, అన్ని వేల కోట్లు అవుతాయి, ఇన్ని వేల కోట్లు అవుతాయి, ఇదంతా కూడా నాటకం అని చెప్పి. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ పిల్ల సైకోలు, ఈ సైకో జగన్ రెడ్డి ఇంకా పేటీఎం బ్యాచ్ మొత్తానికి కూడా మీకు పరిపాలన చేత కాదు, ఆదాయాన్ని పెంచడం మీకు అసలే రాదు, సంపద సృష్టించడం అనేది అసలు మీ డిఎన్ఏలోనే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పెట్టుబడులు తీసుకురావటం తెలుసు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం తెలుసు, రాష్ట్రానికి సంపద పెంచడం తెలుసు. అన్నిటికీ మించి ఇవాళ మీ లూటీ, మీ దోపిడీ ఇదిగోండి. జగన్ రెడ్డి లూటీ చేసినటువంటి లిస్టు 5 సంవత్సరాల కాలంలో 8 లక్షల కోట్ల అవినీతి. దీన్ని అరకెడితే సరిపోదా? ఈ 8 లక్షల కోట్ల అవినీతి ఏదైతే మీరు చేశారో దీనికి అడ్డుకట్ట వేస్తే చాలయా? బ్రహ్మాండంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయొచ్చు. ఒక్క లిక్కర్లోనే 1,05,000 కోట్లు, భూముల్లో 1,00,000 కోట్లు, సోలార్ పార్కులకి భూపందారంలో 75,000 కోట్లు, ఇసుకలో కొన్ని వేల కోట్లు, టీడీఆర్ బాండ్లు 50,000 కోట్లు, ఇట్లా పెద్ద జాబితా, దాదాపు 27 అంశాలు, 8,23,000 కోట్లు. ఇది చాలదా? ఈ సంపదను కాపాడుకుంటే చాలదా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి? ఇవాళ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకటే, రాష్ట్రానికి సంపద సృష్టించి దాని యొక్క ఫలాల్ని పేదవారికి అందించాలి. కాబట్టి మీలాగా 85% ఫెయిల్. మీరేదో నవరత్నాలు, మా మేనిఫెస్టో, ఖురాను, బైబిల్ అని చెప్తా ఉంటారు. 85% ఫెయిల్. ఇది పుస్తకాలు ప్రింట్ చేసి ఇప్పటివరకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ మేము రిలీజ్ చేసినటువంటి ప్రజాగళం మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ప్రతి ఒక్క అంశాన్ని కూడా